కొన్ని గంటల్లో చరిత్రలో లిఖించదగ్గ మహాఘట్టానికి రాష్ట్రం వేదిక కానుంది. గోదారమ్మ కృష్ణా నదిలో కలవనుంది. పట్టిసీమ ప్రాజెక్టు నుంచి పోలవరం కుడి కాల్వ ద్వారా అనుసంధానం కాబోతుంది. ఈ అరుదైన వేడుకకు రాష్ట్ర ప్రభుత్వం ఘనమైన ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టు మోటార్ స్విచ్ ఆన్ చేసి నీటిని వదిలి ఈ మహోన్నత కృత్యానికి శ్రీకారం చుడతారు. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు నేడు. గలగల పారే గోదారమ్మ కృష్ణమ్మ వైపు పరుగులు పెట్టనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ప్రజల కల మరికొన్ని గంటల్లో సాకారమవనుంది. అకుంఠిత దీక్షతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అపర భగీరథ ప్రయత్నం కార్యరూపం దాల్చుతోంది. పరవళ్లు తొక్కుతూ పారుతున్న గోదారమ్మ నీటిని పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణమ్మ చెంతకు చేర్చే బృహత్తర కార్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు శ్రీకారం చుడతారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదారమ్మ పరవళ్లు తొక్కుతూ పోలవరం కుడికాలువలో ప్రయాణించి కృష్ణా జిల్లా ఫెర్రీ వద్ద కృష్ణానదిలో సంగమం కానుంది. ఈ అరుదైన ఘట్టాన్ని జాతీయ స్థాయిలో చర్చకు దారితీసేలా ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. నదుల సంగమ ప్రాంతంలో ప్రత్యేక పూజలు, పైలాన్, భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని రైతులను, ప్రజలను ఆహ్వానించారు. సంగమ ప్రాంతాన్ని ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు ప్రభుత్వం యోచిస్తోంది. దేశ చరిత్రలోనే తొలిసారి 2 జీవనదుల అనుసంధానం జరగనున్న తరుణంలో ఈ కార్యక్రమానికి విశేష ప్రచారం కల్పించనున్నారు. నదుల అనుసంధానం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ రూపొందించిన పైలాన్ అందరికీ కనిపించేలా రూపొందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పైలాన్ను ఆవిష్కరిస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. తాడిపూడి ఎత్తిపోతల నుంచి 2 మోటార్ల ద్వారా నీటిని వదిలిన ఇంజనీర్లు ఉదయం 11:30 గంటలకు గోదారమ్మ కృష్ణానదిలో కలిసేలా ముహూర్తాన్ని నిర్ణయించారు. ఆ శుభగడియల్లోనే కృష్ణా గోదావరి నదుల అనుసంధానం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టిసీమ ప్రాంతానికి హెలికాప్టర్లో వెళ్లి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభిస్తారు. అక్కడి నుంచి విజయవాడ చేరుకొని ఫెర్రీ వద్ద నదుల సంగమ ప్రాంతంలో ప్రత్యేక పూజలు చేస్తారు. పోలవరం కుడికాలువ ద్వారా పశ్చిమ, కృష్ణా జిల్లాలు దాటుకొని బుడమేరు కాలువ, డైవర్షన్ ఛానల్, వీటీపీఎస్ కూలింగ్ కెనాల్ ద్వారా గోదావరి నది కృష్ణలో సంగమిస్తుంది. ఏదైతే పోలవరం రైట్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు ఈరోజు సెప్టెంబర్ 16 కృష్ణమ్మ తల్లిలో కలవటానికి గలగల గోదావరి ముందుకొస్తూ ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఇవాళ గోదావరి నీళ్లు కృష్ణమ్మకు రావటం వల్ల, ప్రకాశం బ్యారేజీ రావటం వల్ల ఈ మేరకు ఈ నీళ్లు శ్రీశైలం డ్యామ్ దగ్గర నుంచి అటు గాలేరు నగర్ ద్వారా, అంద్రినివా ద్వారా రాయలసీమకి ఇచ్చినట్టయితే రాయలసీమ ప్రాంతం హార్టికల్చర్ హబ్ అవుతుంది. నదుల అనుసంధానాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే భారీ వాహనాలను సూర్యాపేట, ఖమ్మం మీదుగా, విశాఖ వైపు నుంచి వచ్చే వాహనాలను పశ్చిమ గోదావరి జిల్లా దేవరాపల్లి, గోపాలపురం మీదుగా, చెన్నై నుంచి వచ్చే వాహనాలను సత్తెనపల్లి వద్ద, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే వాహనాలను నూజివేడు, హనుమాన్ జంక్షన్ల వద్దే మళ్లిస్తున్నారు. ఈ మధ్యాహ్నం వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. దశాబ్దాలుగా సముద్రం పాలవుతున్న గోదావరి వృధా జలాలు ఒడిసిపట్టి కృష్ణానదికి అనుసంధానం చేసే శుభగడియలు రానే వచ్చాయి. ఇందుకోసం యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలు మరికొన్ని గంటల్లో కృష్ణమ్మ చెంత చేరి పరవళ్లు తొక్కనున్నాయి. పథకం శంకుస్థాపన నుంచి ప్రారంభం వరకు ఉన్న సమస్యలు అధిగమించి అనుకున్న సమయానికంటే ముందుగానే ప్రారంభించిన వైనంపై ప్రత్యేక కథనం. అసాధ్యం అనే పదంలోనే సాధ్యం కూడా ఉంది. చెయ్యాల్సిందల్లా ఆ అనే అక్షరాన్ని తొలగించడమే. ఇదే పని చేసింది రాష్ట్ర ప్రభుత్వం. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తూ ఉన్న అడ్డంకులు అధిగమించి గడువులోగా లక్ష్యాన్ని పూర్తి చేసింది. విమర్శకులు ముక్కున వేలేసుకునేలా చేసింది. ఏడాదైనా నిర్మాణం అసంభవం అనుకున్న ప్రాజెక్టును కేవలం 5.5 నెలల్లోనే ఆవిష్కరింపచేసింది. సత్సంకల్పంతో విజయ సిద్ధిని సాధించింది. పట్టిసీమ ప్రాజెక్టుకు 1300 కోట్లతో జనవరి 1, 2015న ప్రభుత్వం పరిపాలనామోదం ఇచ్చింది.
80 టీఎంసీల గోదావరి నీటిని పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణానదికి మళ్లించడమే ఈ పథకం లక్ష్యమని ప్రకటించింది. మార్చి 29, 2015 పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఆగస్టు 15 నాటికి నీటిని విడుదల చేసి కృష్ణానదికి అనుసంధానిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 16, 2015 గోదావరి నీటిని కృష్ణమ్మ ఒడి చేర్చే మహాఘట్టానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. అనుకున్న సమయంలోనే ప్రాజెక్టు పూర్తి చేయడానికి అధికారులు, ఇంజనీర్లు ఎంతో కష్టపడ్డారు. పట్టిసీమ ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ పద్ధతిలో చేపట్టినందున తొలి దశలో కొన్ని పంపులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంతకు ముందెన్నడూ ఉపయోగించని యంత్రాల ద్వారా పనులు పూర్తి చేశారు. నీటి తరలింపునకు అవసరమైన పోలవరం కుడి కాలువ నిర్మాణంలో అసలు సమస్యలు ఎదురయ్యాయి. కాలువ 177.121 కిలోమీటర్ల తవ్వకానికి 7 ప్యాకేజీలుగా విడగొట్టి పనులు అప్పగించి త్వరితగతిన పూర్తయ్యేలా చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన 1822 ఎకరాల భూసేకరణ సమస్యను ప్రభుత్వం చాకచక్యంతో పరిష్కరించింది. భూములిచ్చేందుకు ఒప్పుకోకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రైతులతో స్థానిక శాసనసభ్యులు చర్చించారు. మార్కెట్ ధరకు భూములు ఇచ్చేందుకు వారిని ఒప్పించారు. కాలువ నిర్మాణంలో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. వంతెనల నిర్మాణం వల్ల సమయం చాలదన్న భావనతో 3 మీటర్ల ఎంఎస్ పైపులు వేసి ఆపైన రోడ్డు నిర్మించారు. అన్ని విఘ్నాలు దాటుకుని గోదారమ్మ కొన్ని గంటల్లో కృష్ణమ్మ చెంతకు చేరబోతోంది. పట్టిసీమ నీరు విడుదల చేసే సమయానికి పోలవరం కుడి కాలువలో నీరు నింపి కృష్ణమ్మ వైపు మళ్లించారు. తాటిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని గుడ్డిగూడెం వద్ద పోలవరం కాలువలో కలుపుతున్నారు. ఈ నీరు పోలవరం కుడి కాలువలో 171వ కిలోమీటర్ వద్దకు చేరింది. వెలగలేరు వద్ద భలేరావు ట్యాంకు ఉంది. ఆ చెరువు గరిష్ట స్థాయి నీటి మట్టానికి చేరిన తర్వాత ఆ గట్టు తొలగించి నీటిని బుడమేరులోకి మళ్లిస్తారు. పట్టిసీమ నుంచి నీటి విడుదల చేసిన తర్వాత అప్పటికే కాలువలో ఉన్న నీటితో కలుస్తుంది. భలేరావు ట్యాంకులో నుంచి వెలగలేరు రెగ్యులేటర్ దాటి బుడమేరు ద్వారా మళ్లిన నీరు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణమ్మలో కలుస్తుంది. నవంబర్ నెలాఖరు వరకు గోదావరి వృధా జలాలు వీలైనంత మేర కృష్ణమ్మకు మళ్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధిని చూడలేని పరిస్థితుల్లో జగన్ ఉన్నారని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు. పెట్టుబడుల వాతావరణాన్ని కలుషితం చేసేలా జగన్ ప్రవర్తిస్తున్నారని విరుచుకుపడ్డారు. గోదావరి, కృష్ణా పవిత్ర సంగమం జగన్కు కనిపించడం లేదా అని నిలదీశారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ 9.72% వృద్ధి రేటుతో జాతీయ సగటు కన్నా 2% ఎక్కువ ఉన్న విషయం ప్రతిపక్ష నేతకు తెలుసుకునే పరిజ్ఞానం లేదా అని ప్రశ్నించారు. అడ్డంగా మాట్లాడటం, అడ్డదారిలో పోవడం తప్ప ఇంకేం చేత కాదని యనమల విమర్శించారు. కేసుల నుంచి బయటపడే మార్గాలను వెతుక్కునే క్రమంలోనే దీక్షలు, ధర్నాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.